అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ తమిళనాడులను వణికించిన దిత్వా తుఫాను తెలంగాణ పైన ప్రభావం చూపిస్తుంది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. తుఫాను కారణంగా రాష్ట్రంలో గత 2 రోజులుగా చలి తీవ్రత అసాధారణంగా పెరిగింది. దీని ఫలితంగా పలు జిల్లాల్లో రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. కొమరంభీం, ఆసిఫాబాద్, సిర్పూర్ యు మండలంలో అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రత 9.7 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, అటు దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అటు తెలంగాణ పైన చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వాతావరణ శాఖ నిపుణులు ఏమంటున్నారు? సునీత, గుడ్ మార్నింగ్. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వర్ష సూచనతో పాటు చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్తా ఉంది. ప్రధానంగా నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి దిత్వా తుఫాను క్రమంగా బలహీనపడుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే 24 గంటల్లో ఇది వాయుగుండంగా కూడా మారే ఛాన్స్ ఉందని చెప్తా ఉంది. ఈ తుఫాను ప్రస్తుతం పుదుచ్చేరి, తమిళనాడు తీరాలకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నప్పటికీ కూడా తుఫాను బలహీనపడుతున్నప్పటికీ దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ ఆంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణలోని అనేక జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. ఈ తుఫాను ఉత్తర తమిళనాడు తీరానికి సమాంతరంగా ప్రయాణించే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల్లోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉంది. ఇక దిత్వా తుఫాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ కూడా హై అలర్ట్ ప్రకటించింది. దీంతో తుఫాను తీరం దాటే అవకాశం లేకపోయినా తీరానికి అత్యంత దగ్గరగా 30 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కదిలే అవకాశం ఉందని, ఈ ప్రాంతంలో కూడా బలమైన గాలులు సముద్రం అల్లకొల్లోలంగా మారే అవకాశం ఉందని చెప్తా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే భారీ వర్షాలు ఆయా ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని కూడా చెప్తా ఉంది. దిత్వా తుఫాను ప్రభావం తమిళనాడు, అటు ఏపీ తీర ప్రాంతాలకే పరిమితం కాకుండా తెలంగాణలో కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు చెప్తా ఉంది. ఇంకా తుఫాను కారణంగా రాష్ట్రంలో 2 రోజులుగా చలి తీవ్రత కూడా భారీగా పెరిగింది. దీని ఫలితంగా పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలంలో అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రత 9.7 డిగ్రీల సెల్సియస్ గా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వర్షాలకు సంబంధించి కూడా చలితో పాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట వంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్తా ఉంది. 2 రోజుల పాటు కూడా ఈ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. దిత్వా తుఫాను మొదటగా శ్రీలంక పెను విధ్వంసం అక్కడ సృష్టించింది. దాని తర్వాత అక్కడ వందలాది మంది సంఖ్యలో కూడా మరణాలు సంభవించినటువంటి పరిస్థితి, వేలాది మంది కూడా అక్కడ నిరాశ్రయులైనటువంటి నేపథ్యంలో ఈ తీవ్రమైనటువంటి ప్రభావం తీర ప్రాంతాలకు, అంటే భారతదేశంలో ఉన్నటువంటి తీర ప్రాంత రాష్ట్రాలైనటువంటి తమిళనాడు అత్యంత అప్రమత్తంగా ఉన్నది. ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి ప్రభుత్వాలు ముందస్తుగానే హై అలర్ట్ ప్రకటించి అక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. జాతీయ విపత్తు కూడా స్పందించి అక్కడ ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం ఇలాంటి బృందాలను కూడా ప్రమాదకర ప్రాంతాల్లో ఇప్పటికే మోహరించింది. దీంతో ఆ ప్రజలు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. దిత్వా తుఫాను ప్రభావం 2-3 రోజుల నుంచి కూడా అటు శ్రీలంకతో పాటు మన
భారతదేశంలోని పలు రాష్ట్రాలను కూడా వణికిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇటు వర్షాలతో పాటు చలి తీవ్రత కూడా పెరుగుతా ఉంది. రాత్రిపూట గణనీయంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. దాదాపు 10 నుంచి 11 లేదా ఇంకా తగ్గుతున్నటువంటి నేపథ్యం అయితే తెలంగాణలో ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే చలిగాలులతోటి ఈ ఇబ్బంది పడుతుంటే ఈ తుఫాను ప్రభావం దానికి తోడైంది. ఇంకా చలి తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ దిత్వా తుఫాను ప్రభావం ఇవాళ రేపు ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఇబ్బంది కలిగే అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించింది. కొన్ని జిల్లాలు అప్రమత్తం చేసింది. ఆ జిల్లాల ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఈ తుఫాను ప్రభావంతో పంట కొన్ని ఏరియాల్లో పంటలు కూడా తీవ్రంగా దెబ్బతినే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా వరి పంటకు సంబంధించి ఆ పంటలన్నీ కూడా చేతికొచ్చిపోయాయి. కొన్ని లేట్ గా వేసినటువంటి వరి పంటలు నీటి పాలు అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. తుఫాను ప్రభావంతో కూడా అవన్నీ కూడా నేలపాలయ్యే అవకాశం అయితే ఉంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ రైతులకు సంబంధించి వారందరినీ కూడా అలర్ట్ చేసినప్పటికీ కూడా భారీ వర్షాలు ఉంటే మాత్రం ఏం చేయలేని పరిస్థితి. ఈ దిత్వా తుఫాను ఇవాళ రేపు అయితే దీని ప్రభావం చాలా స్పష్టంగా అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీద కనిపించే అవకాశం అయితే ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ యాకేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.